దేశ ప్రజలే నా కుటుంబమని భావించి భారతదేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్ఏ సుధాకర్ రావు చేపట్టిన ప్రగతి కోసం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను తమ ఖాతాలో జమ చేసుకుంటుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే బీజేపీ జెండా ఎగరడంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ దేశంలోని ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులు కనుక్కొని వారు భావించి వారి యొక్క హితం కోసం పనిచేస్తా ఉంటే ఇవాళ కేసీఆర్ గారు నా కుటుంబమే తెలంగాణ, నా కుటుంబం బాగుపడితే నా కుటుంబం బంగారం అయితే తెలంగాణ బంగారం అయిపోతుందని భావిస్తున్నారు. కాబట్టి అటువంటి కుటుంబానికి బుద్ధి చెప్పాలి. ఆ గడిని రాజ్యాన్ని బద్దలు కొట్టాలంటే కాషాయ జెండా ఇవాళ రేపు కొల్లాపూర్లో రేపు లాడాలి. ఖచ్చితంగా గ్రామంలో మీరందరూ కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీజేపీ అంటే పేదల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్ను దన్నుగా ఉండే పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. కేంద్రంలో 27 మంది ఇవాళ ఓబీసీల మంత్రులుగా ఉన్నారు. ఇవాళ 12 మంది ఎస్సీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. 8 మంది ఇవాళ ఎస్టీలు ఆదివాసీ గిరిజనులు మంత్రులుగా ఉన్నారు. 11 మంది మహిళలు మంత్రిగా ఉన్నారు. కానీ మీ కేసీఆర్ ప్రభుత్వంలో తల్లి తండ్రి కొడుకు అల్లుడు మాత్రమే మంత్రులు. కానీ 50% పైగా ఉన్న బీసీలకు ముగ్గురే ముచ్చటగా మాత్రం. ఇది మీ సామాజిక న్యాయం. ఇది ఈ దేశంలోని ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులు కనుక్కొని వారు